భారత స్వాతంత్ర పోరాటంలో అనేక మంది వీరులు ప్రాణాలు అర్పించారు. కానీ వారిలో ఒక పేరు మాత్రం ఇప్పటికీ ప్రతి భారతీయ యువకుడి గుండెల్లో అగ్ని రగిలిస్తుంది. ఆ పేరే భగత్ సింగ్. కేవలం 23 సంవత్సరాల వయసులో బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురు నిలబడి ఉరి శిక్షను ధైర్యంగా స్వీకరించిన విప్లవ వీరుడు. ఆయన కేవలం ఒక విప్లవకారుడు మాత్రమే కాదు, ఆయన ఒక గొప్ప ఆలోచనాపరుడు, రచయిత మరియు యువతకు ప్రేరణ. వ్యక్తులను చంపవచ్చు కానీ ఆలోచనలను చంపలేరు అనే అతని మాటలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం భగత్ సింగ్ బాల్యం, అతను విప్లవకారుడిగా ఎలా మారాడు, సాండర్స్ హత్య ఘటన, ఢిల్లీ అసెంబ్లీ బాంబు ఘటన, జైలులో నిరాహార దీక్ష, చివరికి అతని ఉరిశిక్ష. ఇది కేవలం ఒక కథ కాదు, ఇది ఒక యువకుడి ధైర్యం, త్యాగం మరియు దేశభక్తి గాథ. హలో ఫ్రెండ్స్, మేము ఎంతో రీసెర్చ్ చేసి ఈ వీడియో చేయడం జరిగింది. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి మరింత స్ఫూర్తినిస్తాయి. అది 1907 సంవత్సరం సెప్టెంబర్ 28 పంజాబ్లో ఒక చిన్న గ్రామం బంగా. అక్కడ ఒక శిశువు జన్మించాడు. శిశువు కాదండి, ఒక పులిబిడ్డ జన్మించాడు. కానీ ఇది సాధారణ జననం కాదు. ఆ బిడ్డ పుట్టినప్పుడు అతని తండ్రి మామూలు జైలులో ఉన్నారు. అవును, ఆ బిడ్డే భగత్ సింగ్. అతని కుటుంబం సాధారణ కుటుంబం కాదు, దేశభక్తి రక్తంలో ఉన్న కుటుంబం. తండ్రి కిషాన్ సింగ్, మామ అజిత్ సింగ్ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వీరులు. అజిత్ సింగ్ రైతుల కోసం పోరాడాడు. జనాబ్ కాలనీ బిల్లుకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపించాడు. 22 కేసులు పెట్టడంలో చివరకు దేశం విడిచి ఇరాన్ పారిపోవలసి వచ్చింది. ఇలాంటి వాతావరణంలో పెరిగిన చిన్న భగత్ సింగ్ దేశభక్తి నేర్చుకోవడానికి పుస్తకాలు అవసరమా? ఇంటి నుంచే నేర్చుకున్నాడు. చిన్నప్పుడు అతను లాహోర్లో చదువుకుంటున్నాడు. కానీ ప్రశ్న ఏమిటంటే, ఒక సాధారణ స్కూల్ స్టూడెంట్ ఎలా బ్రిటిష్ సామ్రాజ్యానికి భయంకరమైన శత్రువుగా మారాడు? పంజాబ్లో ఒక చిన్న గ్రామంలో జన్మించిన భగత్ సింగ్ మొదట్లో చాలా సాధారణ బాలుడే. 5వ తరగతి వరకు గ్రామంలోనే చదివాడు. తర్వాత లాహోర్లోని దయానంద్ ఆంగ్లో వేదిక స్కూల్లో చేరాడు. జీవితం నెమ్మదిగా సాఫీగా సాగుతుంది కనిపించింది, కానీ లోపల ఏదో మార్పు మొదలయ్యింది. అదే సమయంలో దేశం మొత్తం ఒక అగ్నికుండంలా మారింది. గాంధీజీ అసహకార ఉద్యమానికి పిలుపునిచ్చారు. చాలామంది పెద్దవాళ్ళు కూడా భయపడుతున్నప్పుడు ఒక చిన్న బాలుడు మాత్రం వెనక్కి తగ్గలేదు. గాంధీజీ చెప్పినట్టు భగత్ సింగ్ ప్రభుత్వ పుస్తకాలను బహిరంగంగా కాల్చేశాడు. అంతేకాదు, పాఠశాలలను వదిలి నేషనల్ కాలేజీలో చేరాడు. అది ఒక చిన్న చర్యలా కనిపించిన అతని మనసులో మొదలైన విప్లవానికి అది మొదటి అడుగు. కానీ అతని జీవితాన్ని పూర్తిగా మార్చిన 2 సంఘటనలు ఉన్నాయి. మొదటిది 1919 జలియన్ వాలాబాగ్ మారణ హోమం. నిరాయుధ ప్రజలపై జరిగిన అమానుష కాల్పులు, రక్తంతో నిండిన నేల, అరుపులు, నిశ్శబ్దం. ఆ సంఘటన తర్వాత అక్కడికి వెళ్ళిన భగత్ సింగ్ ఆ రక్తంతో తడిసిన నేలను తన చేతిలో పట్టుకుని నిలబడ్డాడు. ఆ క్షణం అతని హృదయంలో ఒక అగ్ని రగిలింది. ఆ రక్తం వృధా కావద్దు అని అతను తన మనసులో ప్రమాణం చేశాడు. ఆ క్షణంలో అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన జీవితం ఇకపై తన కోసం కాదు, దేశం కోసం. 2వ సంఘటన 1921 నంకానా సాహిబ్ వద్ద నిరాయుధుల హత్య. 1921లో నంకానా సాహిబ్ వద్ద జరిగిన మరో హత్యాకాండ అతనిలో ఆ కోపాన్ని మరింత పెంచింది. ఇప్పుడు అతని మనసులో ఒక్కటే ఉంది: స్వతంత్రం ఏదైనా చేసి సాధించాలి. మొదట గాంధీజీ అహింసా మార్గాన్ని అనుసరించిన భగత్ సింగ్ చౌరా ఘటన తర్వాత ఒక పెద్ద సందేహంలో పడిపోయాడు. ఉద్యమాన్ని ఆపేస్తే స్వతంత్రం ఎలా వస్తుంది? ఈ ప్రశ్న అతన్ని లోపల నుంచి కుదిపేసింది. అక్కడే అతని జీవితం మారిపోయింది. గాంధీ మార్గం నుంచి దూరమై అతను విప్లవ మార్గం ఎంచుకున్నాడు. ఇకపై అతని లక్ష్యం ఒకటే: బ్రిటిష్ పాలనను ఎదిరించడం. అలా భగత్ సింగ్ బ్రిటిష్ రాజ్యంకు వ్యతిరేకంగా అత్యంత ధైర్యవంతుడైన విప్లవకారుడిగా మారాడు. ఇంతలో అతని కుటుంబం పెళ్లి గురించి ఆలోచించింది. కానీ భగత్ సింగ్ ఇచ్చిన సమాధానంలో చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది: ఈ బానిస భారతదేశంలో నా పెళ్లి జరిగితే నా వధువు మరణమే. ఆ మాటలు కేవలం డైలాగ్ కాదు, అది అతని జీవితం. ఒక సాధారణ బాలుడు తన ఆలోచనలతో, తన ధైర్యంతో ఒక ఉద్యమంగా మారాడు.
కానీ ఇది కేవలం ప్రారంభం మాత్రమే. పోలీసులు యువతపై భగత్ సింగ్ ప్రభావం పెరుగుతుందని గమనించి 1927 మేలో లాహోర్లో జరిగిన ఒక బాంబు ఘటనలో అతను పాల్గొన్నాడనే అనుమానంతో అరెస్టు చేశారు. అయితే 5 వారాల తరువాత 60,000 రూపాయల జరిమానా ప్లస్ జామీను మీద విడుదలయ్యాడు. అతను ఉర్దూ, పంజాబీ పత్రికలకు రచనలు చేశాడు. అమృత్సర్లోని ప్రచురితమైన పత్రికలకు ఎడిటర్గా పనిచేశాడు. నౌజవాన్ భారత్ సభ ద్వారా బ్రిటిష్ పాలనను తీవ్రంగా విమర్శించే పాంప్లెట్లను ప్రచురించాడు. అతను కీర్తి పత్రికకు, అలాగే ఢిల్లీలో ప్రచురితమైన వీర్ అర్జున్ పత్రిక కూడా రచనలు చేశాడు. తన రచనలతో బల్వంత్, రంజిత్, విద్రోహి వంటి కల పేర్లను ఉపయోగించేవాడు. 1928లో బ్రిటిష్ ప్రభుత్వం సైమన్ కమిషన్ను ఏర్పాటు చేసింది. దీనిలో ఒక్క భారతీయుడు కూడా లేకపోవడంతో దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. 1928 అక్టోబర్ 30న లాహోర్లో లాలా లజపత్ రాయ్ నేతృత్వంలో భారీ నిరసన జరిగింది. పోలీసులు లాఠీచార్జ్ చేయడంలో హింస చెలరేగింది. పోలీస్ సూపరింటెండెంట్ జేమ్స్ స్కాట్ స్వయంగా లజపత్ రాయ్ని కొట్టాడు. ఆ గాయాల కారణంగా 1928 నవంబర్ 17న ఆయన మరణించాడు. బ్రిటిష్ ప్రభుత్వం ఈ మరణంతో తమ పాత్ర లేదని చెప్పింది. భగత్ సింగ్ హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ హెచ్ఆర్ఏలో ప్రముఖ సభ్యుడు. 1928లో ఈ సంస్థ పేరు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ హెచ్ఎస్ఆర్ఏగా మార్చడంలో అతని పాత్ర ఉంది. హెచ్ఎస్ఆర్ఏ సభ్యులు లజపత్ రాయ్ మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, చంద్రశేఖర్ ఆజాద్ కలిసి స్కాట్ను చంపాలని ప్లాన్ చేశారు. కానీ పొరపాటున జాన్ సాండర్స్ను 1928 డిసెంబర్ 17న కాల్చి చంపారు. సాండర్స్ను చంపిన తరువాత వారు డిఏవి కాలేజీ గేటు ద్వారా పారిపోయారు. వారిని వెంబడించిన హెడ్ కానిస్టేబుల్ చన్నన్ సింగ్ను చంద్రశేఖర్ ఆజాద్ కాల్చి చంపాడు. పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు ప్రారంభించారు. సిఐడి అన్ని మార్గాలను పర్యవేక్షించింది. 1928 డిసెంబర్ 19న సుఖదేవ్ దుర్గావతిదేవి సహాయం కోరాడు. ప్లాన్ ఇలా ఉంది. భగత్ సింగ్ తన గడ్డం, జుట్టు కత్తిరించి పాశ్చాత్య వేషంలో మారాడు. దుర్గాదేవితో కలిసి దంపతుల్లా నటించాడు. రాజ్గురు సేవకుడిలా నటించాడు. వారు లాహోర్ నుంచి ట్రైన్లో బయలుదేరి చివరికి హౌరా చేరుకున్నారు. తర్వాత వారు పారిపోయిన తర్వాత తాము లజపత్ రాయ్ మరణానికి ప్రతీకారం తీర్చుకున్నామని ప్రకటిస్తూ పోస్టర్లు పెట్టారు. అందులో జేమ్స్ స్కాట్ బదులుగా జాన్ సాండర్స్ పేరును మార్చి ఉంచారు. భగత్ సింగ్ కొన్ని నెలలు పరారీలో ఉన్నాడు. 1929 ఏప్రిల్లో మళ్ళీ బయటకు వచ్చి బటుకేశ్వర్ దత్తతో కలిసి ఢిల్లీలోని అసెంబ్లీలో 2 తక్కువ శక్తి బాంబులను విసిరాడు. ఆ బాంబులు ఖాళీ బెంచ్లపై పడేలా ప్లాన్ చేశాడు. ఎవ్వరికీ హాని కలగకుండా వారు లీఫ్లెట్లు పంచి నినాదాలు చేసి స్వచ్ఛందంగా అరెస్ట్ అయ్యారు. ఈ అరెస్ట్ ద్వారా సాండర్స్ హత్యలో భగత్ సింగ్ పాత్ర బయటపడింది. విచారణ కోసం వేచి ఉండగా అతను జతిన్ దాస్తో కలిసి నిరాహార దీక్ష చేపట్టాడు. జైలులో భారతీయ ఖైదీలు బ్రిటిష్ ఖైదీలతో పోలిస్తే చాలా దారుణంగా చూసేవారు. దీనికి వ్యతిరేకంగా భగత్ సింగ్ మరియు ఇతర ఖైదీలు నిరాహార దీక్ష ప్రారంభించారు. వారి డిమాండ్లు: రాజకీయ ఖైదీలుగా గుర్తింపు, మెరుగైన ఆహారం, పుస్తకాలు మరియు పత్రికలు చదివే హక్కు. ఈ నిరాహార దీక్ష దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమంగా మారింది. ప్రభుత్వం ఖైదీలను బలవంతంగా ఆహారం తినిపించడానికి ప్రయత్నించింది, కానీ వారు నిరాకరించారు. జతిన్ దాస్ పరిస్థితి విషమించడంలో 1929 సెప్టెంబర్ 13న 63 రోజుల దీక్ష తరువాత మరణించాడు. దేశవ్యాప్తంగా నాయకులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెహ్రూ అసెంబ్లీలో దీనిపై చర్చ జరిపించాడు. భగత్ సింగ్ చివరకు 1929 అక్టోబర్ 5న నిరాహార దీక్షను ముగించాడు. విచారణ ఆలస్యం అవుతుండటంతో వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ 1930 మే 1న ఒక ఆర్డినెన్స్ జారీ చేసి 3 న్యాయమూర్తులతో ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేశాడు. సాధారణ న్యాయ ప్రక్రియను తగ్గించారు. ఈ నిర్ణయం వివాదాస్పదమైంది. భగత్ సింగ్ దీనిపై కోర్టులో పిటిషన్ వేశాడు, కానీ తిరస్కరించింది. 1930 అక్టోబర్ 7న ట్రైబ్యునల్ తీర్పు ఇచ్చింది. భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురుకు ఉరిశిక్ష, ఇతరులకు వివిధ శిక్షలు మూలంగా
1931 మార్చి 24న ఉరివేయాలని నిర్ణయించారు. కానీ ఒకరోజు ముందే 1931 మార్చి 23 సాయంత్రం 7:30కి ఉరి తీశారు. భగత్ సింగ్ వయసు కేవలం 23 సంవత్సరాలు. చట్ట ప్రకారం మెజిస్ట్రేట్ ఉండాలి. కానీ ఎవరూ ముందుకు రాకపోవడంతో ఒక గౌరవ న్యాయమూర్తి పర్యవేక్షించారు. అతని మరణం తర్వాత అతని ప్రజల్లో గొప్ప హీరోగా మారాడు. వారి మృతదేహాలను రహస్యంగా జైలు నుంచి తీసుకెళ్లారు. ముక్కలుగా చేసి సంచుల్లో పెట్టారు. సుత్రేజ్ నది దగ్గర దహనం చేశారు. భగత్ సింగ్ ఎప్పుడు ఒకటే మాట్లాడారు, వ్యక్తులను చంపడం సులభం కానీ ఆలోచనలను కాదు. భగత్ సింగ్ మరణం తర్వాత దేశవ్యాప్తంగా అతని పేరు మారుమోగింది. యువతకు ప్రేరణగా మారాడు. సుభాష్ చంద్రబోస్ ఇలా అన్నారు, భగత్ సింగ్ యువతలో కొత్త జాగరణకు చిహ్నం. భగత్ సింగ్ కేవలం ఒక విప్లవకారుడు కాదు, ఒక ఆలోచన, ఒక ప్రేరణ, ఒక చిహ్నం.